అన్న ఓన్లీ అన్న కొంచెం ముంగడ దిగుతాం బ్రో, దిగుతాం ఎదురు నడిచిపోదామా? ఇక్కడ దాకా ఉన్నాం అంతే. ఎవరైతే రోహిణి గారండి బాబు, ఎవరు గ్రీన్ గారు లెఫ్ట్ తీసుకురా. మీరు చూసారు, మీరు ఒక నిమిషం చూసారండి అందరూ. నేను చూడలేదు ఇంకా, వీడియో కోసం వెయిటింగ్, చూడాలి. అవునా? పడతానా మళ్ళీ చైర్మన్ గారు సూపర్ చేసిన బాగా నచ్చిందా? నచ్చా. నా ఇమేజ్ పెంచారు నాయన. మా మావయ్య నన్ను ఫస్ట్ టైం సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసి అటు వెళ్తానంటే నన్ను ఫస్ట్ నుండి సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసిన వ్యక్తి ప్రసాద్ రెడ్డి గారు. ఈయన పేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా ముఖంగా మరొకసారి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నా మావయ్య. థ్యాంక్ యూ సో మచ్ మావయ్య. ఒకసారి మావయ్య రాజేష్ అన్న థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి వెళ్తూ మాట్లాడు మనం. నా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ వీడియో చేసింది వీడే. మీరు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ కొత్తగా పెడితే ఫస్ట్ వీడియో వీటితో చేయించుకోండి. సక్సెస్. ఈ ఫోన్ నెంబర్ చదువు నోట్ చేసుకోండి అందరూ. ఓకేనండి, మీకే కూర్చుంటా. రెడీనా? అంటే ఒక టైం తీసుకుంటా. అన్న రెడీ అనండి. మీరే కూర్చొని చెప్తారు. కూర్చో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఆదరించి ఇన్ని వారాలు హౌస్ లో మీ యొక్క ఓటింగ్ తో అడ్డు పెట్టిన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.
అండ్ లాస్ట్ సీజనే వెళ్ళొచ్చాను నేను, మీరు అందరికీ తెలుసు. అండ్ లాస్ట్ సీజన్ నేను ఏదైతే మిస్ అయ్యాను అనుకున్నానో మా అమ్మగారిని ఇంట్లోకి తీసుకెళ్ళడం అనేది నాకు మిస్ అయ్యింది. ఇంకా అది తీరని కోరిక, ఇంకా అది అయిపోయింది, ఇంకా దాని గురించి ఆలోచించకూడదు అనే టైంలో నాకు బిగ్ బాస్ 2వ ఆపర్చునిటీ వచ్చింది. ఇది నిజంగా ఎవరో కల్లో ఊహించలేదు. ఎందుకంటే మన తెలుగులో ఇప్పటి వరకు బిగ్ బాస్ జరిగిన 8 సీజన్లలో దిస్ ఈస్ ద ఫస్ట్ సీజన్ పూర్వ కంటెస్టెంట్ అంటే ఓల్డ్ కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్గా వెళ్ళడం ఇదే ఫస్ట్ సీజన్ అండి. అండ్ అటువంటి సీజన్లో బ్యాక్ టు బ్యాక్ నాకు అవకాశం రావడం అనేది సీరియస్లీ మామూలు విషయం కాదు. ఎందుకంటే ఒక్కసారి బిగ్ బాస్కి వెళ్ళడం అనేది అదృష్టంగా ఫీల్ అయ్యే నేను. ఎందుకంటే నేను మీలాంటి ఒక యూట్యూబర్ నేనండి. నేను యూట్యూబ్లో ఫుడ్ వీడియోస్ చేసుకున్నాను, మీ అందరికీ తెలుసు. అలాంటి ఒక యూట్యూబర్ని యూట్యూబ్లో బిగ్ బాస్ లాంటి ఒక గేమ్ షో గుర్తించి పిలవడం అనేది నాకు చాలా ఫస్ట్ టైమే ఆనందాన్ని ఇచ్చింది. అటువంటిది నేను ఫస్ట్ టైం చేయలేదు ఈ పని అని చెప్పి నా మనసులో బాధ ఉంది. అటువంటి టైంలో 2వసారి కూడా అవకాశం వచ్చినందుకు మరీ ఆనందంగా ఉంది. ఈసారి అది ఫుల్ఫిల్ చేసుకోవాలని దృఢ సంకల్పంతో లోపలికి వెళ్ళాను. నేను లోపలికి వెళ్ళినప్పుడు మీరు చూసుంటారు, ఇదివరకు సీజన్లో నేను ఏమాత్రం ఆడానో మీ అందరికీ తెలుసు. అది చెప్పాల్సిన పని లేదు. దాన్ని మెరుగుపరుచుకొని నన్ను నేనుగా పరిచయం చేసుకొని ఇంకా బాగా ఆడాలనే ఉద్దేశంతో చాలా గట్టిగా ప్రయత్నించాను. మా అమ్మగారిని ఇంట్లో చూడాలి అనిపించి చూసేసాను. మళ్ళీ ఇప్పటికీ చెప్తున్నా, ఆ వీడియో నేను ఇప్పటివరకు చూడలేదు. మీరే నా ఫస్ట్ ఆడియన్. అయిపోగానే సార్ని కలవగానే బస్ అయిపోగానే ఇటే వచ్చేస్తున్నాను. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మా అమ్మగారు ఇంట్లోకి వచ్చినప్పుడు ఎలా అనిపించింది మీరే చెప్పండి నాకు ఒకసారి. చాలా బాగా అనిపించింది, ఎమోషనల్, హార్ట్ టచింగ్. నీ కోరిక తీర్చారు బిగ్ బాస్. బిగ్ బాస్ కోరిక తీర్చడంతో పాటు మీరందరూ ఆ అవకాశాన్ని నాకు ఇచ్చారు. ఓట్ల ద్వారా అన్ని వారాలు అడ్డు పెట్టడం వల్లే ఆ వీక్లో నేను ఉండటం వల్ల మా అమ్మగారు ఇంట్లోకి వచ్చారు. అండ్ ఆట పరంగా నేను చేయాల్సింది, నేను పెట్టాల్సిన ఎఫర్ట్స్ అయితే నేను పెట్టారు. మీరు అందరూ చూసారు. అంటే ఫ్యామిలీ వీక్లో కానీ అండ్ తర్వాత వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్స్ కానీ వాళ్ళందరూ నా ఆట గురించి కూడా మాట్లాడారు. నాకు చాలా అంటే చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఎందుకంటే పోయిన సంవత్సరం దాకా తేజ కానీ నాకు నేనే తెలియదండి, నాకు నేను పరిచయం అవ్వాలి. ఈ సీజన్లో నాకు నేను కొత్తగా పరిచయం అయ్యా. తేజ గారిలో ఇంత ఎమోషన్ ఉందా, వీడిలో ఇంత సెంటిమెంట్ ఉందా, వీడింత ఆడగలడా, వీడింత పరిగెత్తగలడా. బేసిక్గా మనం చేసేది ఏంటంటే కూర్చొని భోజనం చేయటం. ఈ మాత్రం పట్టరాదా? ఈ పట్టేసుకుని ఆ రకంగా పరిగెత్తానంటే నాకు అమ్మని ఇలా పరిగెత్తానా, ఇన్ని బస్తాలు పట్టుకున్నానా, ఈ రకంగా ఆడానా, పిల్లని తీసుకొని వేసానా. రోజుకి నాకు నేనే కొత్తగా పరిచయం అయ్యాను. సీరియస్లీ ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన బిగ్ బాస్కి మరియు స్టార్ మా యాజమాన్యానికి ఇంకొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇన్ని వారాలు అట్టి పెట్టినందుకు తెలుగు ప్రేక్షకులతో పాటు ఇన్ని వారాలు సపోర్ట్ చేసిన మీడియా మిత్రులందరికీ పేరున ధన్యవాదాలండి. అండ్ ఏమండి ఏవీ కాలనీ హాస్టల్ వాసులందరికీ, నాకు ఓట్ చేసి ఇన్ని వారాలు అట్టి పెట్టిన జేవీ కాలనీ హాస్టల్ వాసులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి పేరున. రేపు నుంచి నేను ఇంకా ఓకే మా ఇంట్లో ఫుడ్ వండుకోను, పూటకో హాస్టల్కి వచ్చి తినిపోతాను. నాకు హాస్టల్ రివ్యూలు ఇస్తే నన్ను ఖాళీ చేస్తారా ఏడు నుంచి ఏమండి. సాఫ్ట్వేర్ జాబ్ ఒకసారి చెప్తే అలవాటు అయిద్దండి. బిగ్ బాస్ రోజుకి ఒకటి ఉంటుందండి బాబు. ఎప్పుడు ఏదొచ్చిందో అర్థం కాదు. ఆ టైంకి అది తీసుకోవాలి, ఆ టైంకి అది ఆడాలి. నేను చెప్పాల్సింది నేను చెప్పుకున్నా. లాస్ట్లో ఇంకో మొక్క నేను చెప్పుకుంటాను. మీడియా మిత్రులందరూ 1 by 1 అడగండి. ఐఎమ్ రెడీ. ఇట్స్ ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్. నాకు అనిపించింది మాట్లాడతాను. మాట్లాడే ముందు ఒక మాట, ఇక్కడికి వచ్చినారు మా నవీన్. నువ్వు ఇంత బాగా ఆడుతావు. నేను ఫస్ట్ సీజన్ చూసినప్పుడు తింటున్నావు. ఈ సీజన్ లో ఆట ఆడినవరా, మామూలు ఆట కాదు. ఇరగొట్టావు. నేను అనుకో ఫైనల్ దాకా ఉంటావు అనుకున్నా. గాడ్ ప్రామిస్. ఈరోజు సాయంత్రం ఇట్లా నువ్వు వచ్చినావు అని తెలియదు. నేను షాక్ అయిపోయాను ఫస్ట్. కానీ మాత్రం నువ్వు నీ బాడీలో ఇంత స్ట్రెంత్ ఉందని ఫస్ట్ టైం తెలిసింది. నాకు తెలియదు అన్న, లోపలికి వెళ్ళి లోపల ఒక సల్మాన్ ఖాన్ ఉన్నాడు రా. గ్రేట్. తేజ చాలా బాగా ఆడాడు. నేను అన్ని చూసాను, అన్ని ఎపిసోడ్లు చూసాను. మా అక్షయ్ బాగా నచ్చింది మీకు? నీది ఏడుపు బాగా నచ్చలేదు కానీ ఏడుపు నచ్చలేదు కానీ మిగతా అన్ని బాగా నచ్చారు. నువ్వు టాస్క్లు ఆడేవరా చాలా గట్టిగా ఈసారి. అండ్ నీళ్ళ పడి కూడా చాలా కష్టపడ్డావు. ఏదో ఆడేవు అక్కడ. అరే ఓకే మా బాబీ గారు. బాబీ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ నుంచి నాకు సపోర్ట్ గా ఉన్నాడు మా బాబీ. బాబీ నీకు ఎలా అనిపించింది ఒక మాటలో చెప్పారా? మళ్ళీ వాళ్ళందరూ ఇక్కడ ఉన్నాయి మైకులు. బస్తాలు మోసినప్పుడు వీడికి కష్టం తెలిసిందండి. రెండోసారి వెళ్ళినప్పుడు, ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మగారిని లోపలికి తీసుకెళ్దాం అనుకున్నారు. అది ఎంత మిస్ అయ్యాడు. దానికంటే డబల్ బూస్టింగ్తో తీసుకెళ్ళాడు. నీ లైఫ్లో ఇది మెమరబుల్ రా తేజ. ఆల్ ది బెస్ట్. చెప్పాక సీజన్ 7 అనేది నాకు స్పెషల్, సీజన్ 8 అనేది నాకు మెమరబుల్ అండి. అంతే. అండ్ 1 by 1 మీరు అడగండి మాస్టర్. నేను
అక్కడ వరకే వచ్చిందేమో అనుకున్నాను. దాని తర్వాత ఇంకా జరిగింది, బట్ మీకు అదే చూపించారు కంటి ఎపిసోడ్ లో. విన్నర్ మీ దృష్టిలో ఒక నిమిషం, నా దృష్టిలో పర్సనల్ ఒపీనియన్ చెబుతాం బ్రో. ఎందుకంటే వారి తమ్ముడు చెప్పండి, నాకు సార్ దగ్గర ఎలిమినేట్ అయ్యి వచ్చి బస్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ ఇక్కడికి రాడ్డాం. బయట ఏం జరుగుతుంది ఏంటి అనేది నాకు తెలియదు. కాకపోతే నేను స్టేజ్ మీద కూడా ఒకటే చెప్పా, నా దృష్టిలో మా గౌతమ్ గారు ఇంకోటి నిఖిల్ బ్రో వీళ్ళిద్దరి మధ్యలో ఉంటుందని నా గట్టి నమ్మకం. ఇప్పుడు నేను ఒకసారి పోయి యూట్యూబ్ చూస్తే నాకు తెలిసింది ఎవరిది ఏముందో, వీళ్ళిద్దరిలోనే ఉంటారు అని చెప్పి నాకు అనిపిస్తుంది. అండ్ గౌతమ్ అయితే బాగుంటుందని నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకు అంటే గౌతమ్ కూడా నాలాగే సీజన్ 7 లో చాలా కష్టపడ్డాడు, చివరి మెట్టు వరకు వచ్చాడు. 13వ వారం ఇదే వారం ఎలిమినేట్ అయ్యాడు. వాడు ఎలిమినేట్ అయ్యేటప్పుడు వాడికి ఓట్స్ తక్కువ వచ్చి ఎలిమినేట్ కాలేదు. టికెట్ టు ఫినాలే వేరే వ్యక్తికి రావడం వల్ల దానివల్ల బయటకు వచ్చాడే కానీ వాడికి జనాలు ఎలిమినేట్ చేసి రాలేదు బయటికి. ఈసారి అదే సంకల్పం, నేను ఎలాగైతే మా అమ్మని ఇంట్లోకి తీసుకురావాలనే సంకల్పంతో లోపలికి వెళ్ళాను, వాడు కూడా కప్పు కొట్టాలని నిశ్చయించుకొని లోపలికి వచ్చాడు. నాకు తెలిసి అది గట్టిగా జరిగేట్టే ఉంది. నేను లోపల కూడా వాడికి అదే చెప్పాను, ఇంకొక వారం ఉంది, ఈ వారం మనవాడు గట్టి ఉంటే తీసుకెళ్ళి కప్పు ఏడా తీసుకొస్తాడు మీ ముందుకి. నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఆ రోజు కప్పుతో వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం వాడి పంచిపెట్టు విష్ణుప్రియ ఎలా ఆడుతుందా? విష్ణుప్రియ బ్రో, విష్ణుప్రియ ఎలా ఆడుతుంది? విష్ణుప్రియ ఎలా ఆడుతుంది? ప్లీజ్. వారం మొత్తం మీరు ఏడ్చారు కదా కొంచెం మదర్ సెంటిమెంట్. సో అది ఏంటంటే కొంతమంది చూసేవారికి కావాలని నటిస్తున్నట్టు, అంటే ఆడియన్స్ ని ఓటింగ్స్ కోసం అట్రాక్ట్ చేయడానికి చేస్తున్నట్టు. అమ్మింట్లో వస్తే నేనే బయటకు వస్తా అన్న, దానికి ఓటింగ్స్ కూడా వచ్చేదే ఉంది. మీరు తర్వాత అదే చెబుతున్నా. బేసిక్ గా ఏంటంటే బిగ్ బాస్ అనేది ఒక రియల్ ఎమోషన్, ఏదైనా ఒక జెన్యున్ ఎమోషన్ అంతే. ఏది ఫేక్ చేయాలనుకున్నా తెలిసిపోద్ది. అండ్ దట్టు ఏడ్ చేయాలంటే అంతమంది పేరెంట్స్ వస్తూ ఉంటే, అరే మనం ఏ జీవితం వెళ్ళాం, అమ్మ రావాలనే జీవితంతోనే వెళ్ళాం. అటువంటిది మా అమ్మ రావట్లేదు, మిగిలిన వాళ్ళందరూ వస్తున్నారంటే ఎలా తీసుకోగలని చెప్పు. ఒక క్లోజ్డ్ సర్కిల్లో ఒక 10 మంది ఉంటాము, మన అనుకునే వాళ్ళు ఇంట్లోకి రావట్లేదు, అరే మనం వచ్చిందే దీనికే, దీనివల్ల వేస్ట్ అయిపోయిందనే బాధ గుర్తుకొచ్చినప్పుడల్లా ఆటోమేటిక్గా కళ్ళంటే నీళ్ళు వచ్చేస్తాయి. అండ్ ఇంకోటి, పృథ్వీ వాళ్ళ మదర్ వచ్చేటప్పుడు వాళ్ళ అమ్మగారు ఇలా నడుచుకుని వస్తుంటే గేట్లోంచి మనకి KGF మ్యూజిక్ పెట్టారు. మీకు తెలియదు ఏముంది, పాటలు పెడితే పెద్ద నుంచోనే ఉన్నా కారుతానే ఉన్నాయి. అది ఒక రియల్ అండ్ జెన్యూన్ ఎమోషన్స్ అండి, దాన్ని ఎవడో ఫేక్ చేయలేడు. దట్టు నేను బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ అడిగాడు, మీ అమ్మ వచ్చింది నీకు ఎలా అనిపించిందని. బిగ్ బాస్ నేను ఎమోషన్ అంత పెద్దగా అవ్వను, నాకు అవసరం లేదు అనుకున్నాను, కానీ అమ్మ ముందు ప్రతిదీ ఇంకా నాకు తక్కువే, అమ్మ తర్వాత ఏదైనా అని చెప్పేశాను అక్కడ. ఎందుకంటే అమ్మ అనేది రియల్ ఎమోషన్ అండి, ఎవరికైనా తెలుసు, ఎవరు అడిగినా అది కాదనరు. ఆ రియల్ ఎమోషన్ని నేను ఫీల్ అయ్యాను, ఆ ఫీల్ అయ్యిందే బయటకు వచ్చింది అంతే. విష్ణుప్రియ ఓపెన్ గా చదువుతున్నా, స్టేజ్ మీదే చెప్పాను, ఇప్పుడు మళ్ళీ ఏముంది అదే క్వశ్చన్. మిమ్మల్ని సెలెక్ట్ చేయడానికి రీజన్ ఏమనుకున్నారంటే రోహిణి గారు నిఖిల్ వెళ్ళి డిస్కషన్ చేస్తున్నారు కదా, సో మీకు ఛాన్స్ ఇవ్వాలనుకున్నారు, లేదా మీరు వీక్ అనుకుని మిమ్మల్ని సెలెక్ట్ చేశారు అనుకున్నారు? రెండోదే రైట్ అమ్మా, వీక్ అనుకో చెప్పారు ఓపెన్ గానే. మరి అన్ని నువ్వే అడుగుతున్నావు ఏంట్రా? విష్ణుప్రియ డబ్బులు ఇంకా నాకు రాలేదు బ్రో, ఇంకా రాలా, ఇప్పుడే తెలంగాణ చూస్తా. ఒక్క నిమిషం 1 by 1 ఏంటండి దోశ మ్యాటర్ కావాలా? రాలేదు బయటికి, దోశ మ్యాటర్ కావాలా? ఓకే, ఆ చీజ్ దోశ ప్లేన్ దోశగా చెబుతానండి. ఏమి లేదండి అక్కడ జరిగింది. బేసిక్ గా బిగ్ బాస్ ఈ సంవత్సరం టైమర్ పెట్టాడు, అది అందరికీ తెలిసిందే కదా. టైం అయిపోతుందని చెప్పి దోశ గురించి యూట్యూబ్ ఛానల్ తింటూ మాట్లాడతాను అనుకున్నా, కానీ ఈ రకంగా బిగ్ బాస్ లో దోశ గురించి మాట్లాడతాను నేను అనుకోలేదయ్యా. ఓకే డన్. అక్కడ జరిగింది ఏంటంటే ప్రేరణ గారు దోశలు వేస్తున్నారు, రోహిణి గారు వచ్చి దోశ అడిగారు. దోశ అడిగినప్పుడు బేసిక్గా అక్కడ చెప్పింది ఏంటంటే ప్లేన్ తినేవాళ్ళు చీజ్ తినేవాళ్ళు సపరేట్గా ఉన్నారు. రోహిణి గారు ఫస్ట్ ప్లేన్ వద్దన్నారు, అందుకని అయిపోయింది. తర్వాత టైం వచ్చిన తర్వాత చీజ్ బాగుంటుందో రోహిణి గారు చీజ్ దోశని అడిగారు. అడిగినప్పుడు ప్రేరణ ఏం చెప్పిందంటే ఆల్రెడీ నీ దోశలు అయిపోయినాయి అని చెప్పింది. చెప్పంగానే ఆవిడ ఫీల్ అయ్యారు రోహిణి గారు, కానీ ఫీల్ అయ్యి మాట బయటికి చెప్పినప్పుడు నాకు అర్థమైంది, అయ్యో రోహిణి గారు ఫీల్ అయ్యారని. అప్పుడు కూడా నేనేం మాట్లాడాల. నేను అన్నది ఏంటంటే సరే ఒక చీజ్ దోశ ఒక నార్మల్ దోశ ప్రతి ఒక్క ఇండివిజువల్కి ఇలా ఈక్వల్గా డివైడ్ చేసేయండి, ఏ గోళ ఉండదు. చీజ్ కావాల్సిన వాళ్ళు చీజ్ తింటారు, ప్లేన్ వాళ్ళు ప్లేను తింటారని చెప్పాను. ఇక దాని దగ్గర స్టార్ట్ అయినప్పుడు రోహిణి గారు ప్రేరణ అక్కడ అయిపోయింది, అక్కడ స్టార్ట్ అయిపోయింది. దాని తర్వాత ఏమైందంటే రోహిణి గారు ప్రేరణతో ఏం చెప్పిందంటే, అమ్మ నువ్వు మెగా చీఫ్ ఉన్నప్పుడు ప్రేరణ గారికి గొడవలు అయినాయి కదా,
బేసిక్ గా నువ్వు మెగా చీఫ్ అయినప్పుడు నీ మాట వినకపోతే ఎలాగైతే గొడవలు అయిందో నేను మెగా చీఫ్ అయినప్పుడు నా మాటలు కూడా వినకపోతే నాకు అలాగే అనిపిస్తుంది అని చెప్పి డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఏంటి పర్టికులర్ ఎగ్జాంపుల్ చెప్పు అన్నప్పుడు నేను ఈ దోశ మ్యాటర్ అయినా జరిగింది కదా అని చెప్పాను. అక్కడ నుండి అది చిలికి గాలివాన్ అయింది. అసలు అది బయటకు వచ్చిందని కూడా తెలియదు. ఇప్పుడు మీరు అడుగుతుంటే ఓహో వచ్చిందా అనుకుంటున్నా. ఇది అక్కడ జరిగింది. నేను చెప్పిన పాయింట్ ఏంటంటే ఉన్న ప్రతి ఒక్కరికి ఈక్వల్గా షేర్ చేయండి అని చెప్పాను. లేదా అన్నప్పుడు ఆల్రెడీ టైం వచ్చింది, పిండి ఉంది, ఇంకొక రోజు ఎక్స్ట్రా అయ్యొచ్చు కదా అని చెప్పాను. అది అక్కడ జరిగింది. ఏమొచ్చింది ఏంటో నాకు తెలియదు. ఇప్పుడు ఫుడ్ విషయంలోనే గొడవ ఉంటుంది కదా ప్రేరణకి, ఏమండి సీతాఫల విషయంలో కానీ ఇప్పుడు దోశ ఓకేనండి, రెడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీగా వచ్చినందుకు నేను మర్చిపోయి కావాలో అడగలేదు. హౌస్ లో వచ్చినట్టు ఎట్టుంది? హ్యాపీగా మంచిగా ఎంజాయ్ చేసావు హౌస్ని. హౌస్ బాగుంది కదా, దాని థ్యాంక్ యూ. చూడ అంత హ్యాపీనెస్ ఇక అమ్మ హ్యాపీనెస్ ఇంకేం కావాలి చెప్పు. ఇన్నంతే మనం దా మాకు వచ్చాయి నా చేయబెట్టు కూడా. హ్యాపీ బర్త్డే కదయ్యా, కంగ్రాచులేషన్స్. అబ్బో ఇదే కత్తి ఇటు చిన్న పీసు బాగుంది బ్రో. బ్రో పేరు తినాలి అందరూ. డాడీకి కూడా పెట్టారు అట్లా బ్రో. కొద్దిగా కేక్ బాగుంది తినండి, మళ్ళీ మన వాళ్ళు తినేస్తారు. అక్క రాక థ్యాంక్ యూ. లోపల ఉన్నప్పుడు మంచిగా సపోర్ట్ చేసింది. ఈ బట్టలన్నీ పంపించింది ఈవిడే. అంటే డిజైనర్ కాదండి, సేమ్ అలాగే ఉన్నాయి, డిజైన్స్ లాగే ఉన్నాయి డ్రెస్సెస్ అన్ని. అమ్మా జాగ్రత్త రామ్మ. డోర్ పెట్టచ్చు కదా డిజైన్స్. చెప్పేసి ఎవరితో ఎవరైనా సమ్మర్ లో ఓకే నేను నా పెళ్ళినానా? రెడీ ఇంకా థ్యాంక్ యూ. రావట్లేదు చిన్న మీడియా మొత్తం ఉన్నారు. ఎలాంటి అమ్మాయి వాళ్ళు చెప్పేసి వెళ్ళండి. పెళ్లికి అందరూ రండి. ఏంద్రా నువ్వు శోభా శెట్టి లాగా అంత అందమైన అమ్మాయి. ఉన్నరా తమ్ముళ్ళారా? సరే ఇదిగోండి, ఇది కట్ చేసి మన వాళ్ళు ఎవరైనా మన వాళ్ళకి పని చేయండి. సీరియస్ చాలా బాగుంది. రారా నువ్వు దా పైకి రా. మంచి సపోర్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ మనం కలుద్దాము. నువ్వు కట్ చేసి మన వాళ్ళందరికి పని చేసి